సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన పేషెంట్ల సంఖ్య, మందుల అందుబాటుపై ఆరా తీశారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, సకాలంలో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ఆసుపత్రి నిర్వహణ మెరుగుపరచాలని, బ్లడ్ శాంపిల్స్ ను సమయానికి, డయాగ్నోస్టిక్ కి పరీక్షలకు పంపించి రిపోర్టులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బయట పెడితే ఉంటారు అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా వాళ్ళకి తీసుకుపోయి రోజు ఒకరికి తీసుకుంటారు ఇంకొకరికి ఫస్ట్ నాడే ఎప్పుడు వస్తున్నాయి రిపోర్ట్స్ ఎంత టైం పడుతుంది 24 hours వస్తున్నాయి రిపోర్ట్స్ ఇవాళ వస్తే రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఎల్లుండి వస్తే 48 hours కదా ఒక 24 hours. ఈ గట్లమల్యాల పిహెచ్సిలో ఉన్న ఆ వర్క్స్ పూర్తి చేయలే కదా, పెయింటింగ్ కాలేదు, కబోర్డ్స్ పట్టలేవు, మనం వచ్చేసి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయించాం కదా, పూర్తిగా చేయలే వర్క్స్ అంతా కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి, విజిట్ చేయలే, పెయింటింగే చేయలేదు, కబోర్డ్స్ పైన పెయింటింగే చేయలేదు. కబోర్డ్స్ డెకోరమనే లేదు, పెయింటింగ్ వేయలేదు, ఆ తలుపులు పట్టనే లేవు. You have received 20 rupees on Airtel. అది పర్ఫెక్ట్గా చెప్పిద్దని ఏమైంది మన సిద్దిపేట హాస్పిటల్ పని, నర్సింగ్ కాలేజ్ పని, నేను హాస్పిటల్లో నేను కూర్చొని మాట్లాడుతున్నాను, అంతా ఫ్లోరింగ్ క్లీన్ కూడా చేయలేదు, వాడు క్లీనింగ్ అవుతుంది. నేను ఇక్కడ డాక్టర్ నాడు మాట్లాడుతున్నాను, క్లీనింగ్ అవుతున్నాను వస్తుంది